అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి దిమ్మ తిరిగి ఫలితాలు వచ్చాయి. దీంతో జగన్ వైఖరిలోనూ మార్పు కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాల రోజే ఆయన స్వరం మారింది. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని చెప్పిన ఆయన అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, అవాతాతల వితంతువుల ఓట్లు, వికలాంగుల ఓట్లు ఏమయ్యాయో, పథకాల లబ్ధిదారుల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరోసారి ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి టీడీపీపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని, ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గవర్నమెంట్ వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ అభ్యర్థించారు. టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకా టీడీపీ అధికారంలోకి రాలేదు, బాబు బాధ్యతలు తీసుకోలేదు, అప్పుడే జగన్ ఇలా వ్యాఖ్యానించడం ఏంటి అని చర్చలు సాగుతున్నాయి. మరి జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.